పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ క్షీరసాగర మథనం. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. క్షీరసాగర మథనం 1934 సంవత్సరం ఫిబ్రవరి 22 తేదీ ఆంధ్రపత్రికలో ఈ కింది ప్రకటన ఉంది. వరుడు కావాలి. మహారాజరాజశ్రీ శ్రీమద్యయనయాజనాధ్యయనాధ్యావనదాన ప్రతిగ్రహ షట్కర్మ నిరతులైన శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ శ్రీ 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 రాజా బులుసు వీరావధాని పంతులు బహద్దూర్ కొల్లాయిపేట జమీందారు ఎమ్మెల్సీ గారి ఏకపుత్రిక శ్రీమతి నాగరత్నమ్మగారు మళ్లీ పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నారు. శ్రీ రాజా బహద్దరువారికి శ్రీ నాగరత్నమ్మగారు తప్ప వేరే సంతానం లేదు, కలగనేలేదు కూడాను. కనుక శ్రీ రాజా బహద్దరువారి యావదాస్తి శ్రీ నాగరత్నమ్మగారికే దఖలు పడుతుంది. వారసులకు వెళ్లిపోవటానికిది పిత్రియం కాదు. శ్రీ రాజా బహద్దరువారు సాటిలేని ఘనాపాటీలు కనుక చెప్పన్న దేశాలు తిరిగి స్వదేశ సంస్థానాలలో సంపాదించిన వార్షికాలమీద పెరిగిన వడ్డీ పెట్టి సకల రాజచిహ్నాలతోటి కొనుక్కున్న స్వార్జితం ఈ జమీందారి. తతిమ్మా చెరస్థిరవసతులు కూడా పూర్తిగా శ్రీ రాజా బహద్దరువారి స్వార్జితాలే. శ్రీ రాజా బహద్దరువారికి జమీందారీ వల్ల, ఈనాముల వల్ల, సేరీల వల్ల, వడ్డీల వల్ల సాలీనా 1,50,000 రూపాయలు వస్తాయి. శ్రీమతి నాగరత్నమ్మగారి వయస్సు 19 ఏళ్లు. వారు సంస్కృతం, పంచకావ్యాలు చదివారు. తెనుగుల్లో మంచి పాండిత్యం కుదిరింది. ముద్దుగా వీణ వాయిస్తారు. మోటారు నడపగలరు. గుర్రపుస్వారీ కూడా అలవాటుంది. శ్రీ రాజా బహద్దరువారు ఒక దొరసాని నేర్పరిచి శ్రీ నాగరత్నమ్మగారిని కాశీ హిందూ విద్యాలయం తాలూకు మెట్రిక్యులేషను పరీక్షకు తయారు చేయిస్తున్నారు. వర నిర్ణయంతో శ్రీ రాజా బహద్దరువారికి గాని శ్రీ రాణీ సాహెబావారికి గాని ఏమీ జోక్యం లేదు. ఆ విషయంలో శ్రీమతి వధువుగారి ఇష్టమే చట్టం. విధానం కూడా వారు నిర్ణయించిందే. వరుడే శాఖవాడైనా సరే బ్రాహ్మడైతే చాలు. వయస్సు మాత్రం 22 పైని 26 లోపునా ఉండాలి. వరుడు రెండో పెళ్లివాడైనా ఇబ్బందిలేదు. అయితే అలాంటి సందర్భంలో సంతానవంతుడుగా మాత్రం ఉండకూడదు. వరుడికి ఆస్తి ఉంటే విశేషం లేదు, లేకపోతే విచారమున్నూ లేదు. ఉండటమే Sample complete. Ready to continue?